ఇవాళ మీరు సాక్షి పత్రిక చూసిన ఎవరికైనా అసలు జర్నలిజం మీద లేకపోతే లోకంలో ఏం జరుగుతోంది అనే దాని మీద డౌట్స్ వస్తాయి. ఎందుకంటే మన కళ్ళ ముందు కనబడుతున్న దానికి అక్కడ కనపడేదానికి చాలా క్వైట్ ఆపోజిట్ అన్నమాట. పూర్తి విభిన్నం. సరే కొద్ది గొప్ప తేడా ఉంటుంది, లేకపోతే కొద్ది గొప్ప కొంత ఫేవరిజం, లేకపోతే సొంత పత్రిక కాబట్టి కొంత ఏదన్నా ఉంటుంది అనుకోవచ్చు. కానీ పూర్తిగా అంటే పూర్తి భిన్నంగా, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఇట్లా అంటాం కదా, అది క్లియర్గా కనపడుతుంది. అది ఎందుకు ఇలా చేసుకున్నారు అని అంటే, మరి వాళ్ళ యజమాని నోరు జారాడు కాబట్టి సమర్థించుకోక తప్పని పరిస్థితి, లేకపోతే అది పెట్టుకున్నదే భజన చేయడానికి కాబట్టి, పెట్టుబడులు ప్రజల సొమ్ముతో పెట్టిన పెట్టుబడులతో పుట్టిన విషపుత్రిక కాబట్టి దాన్ని అందుకే వాడుకున్నారా అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మావిగన్ అనే ఒక కొత్త పదబంధాన్ని కనిపెట్టాడు. భాషా నిఘంటువులన్నీ రకరకాల పదాలతో కూడుకున్నవే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలను కలిపి కొత్త పదాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అదే భాషల్లో ప్రతి భాషలోనూ ఉండేదే అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని కనిపెట్టాడు. ఆయనకి గన్ అంటే ఇష్టమేమో, సరే తప్పేం లేదులే. కానీ మావిగన్ అని కనిపెట్టింది వాళ్ళకి అసలు ఎట్లా ఉంది అంటే, మావిగన్ అనేది మొత్తం విపరీతమైన ప్రశంసలు చేస్తున్నాయంట. అందరి నోట మావిగన్, అందరి నోట మావిగన్ మాట మీరు చూడొచ్చు, స్క్రీన్ మీద కనపడుతుంది. అందరి నోట మావిగన్ మాటే. అసలు విపరీతమైన సంచలనాత్మకమైన చర్చ జరుగుతోంది అనేది వాళ్ళు చెప్పుకున్న ఇది. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవచించిన మావిగన్ అనేది ఒక సంచలనం. ఈ సంచలనం మీద సంచలనాత్మకమైన చర్చ జరగకపోతే ఏం జరుగుతుంది? జరుగుతుంది, అదే జరుగుతుంది. కాకపోతే వాళ్ళు ఎక్కడ దెబ్బతింటున్నారంటే, తెలుసో తెలియకనో నిజమే చెప్పారు. అందరి నోట మావిగన్ మాటే, విచ్ ఈజ్ ఫ్యాక్ట్. అందరి నోట మావిగన్ మాటే ఉంది. నాకు తెలిసి సోషల్ మీడియా అనేది మనకి తెలిసిన తర్వాత గడిచిన ఈ 10-15 ఇయర్స్లో పర్టికులర్గా ఈ ట్రోలింగ్ అనేది మన ప్రాంతానికి, మన ఇండియాకి, లేకపోతే మన తెలుగు రాష్ట్రాలకి ట్రోలింగ్ అనేది కాస్త పరిచయం అయిన తర్వాత, కొందరు వ్యక్తులను లేకపోతే ఇతరులను ట్రోల్ చేయడము అనే సంప్రదాయం మొదలైన తర్వాత, ఇంతగా ట్రోల్ కాబడ్డ నాయకుడు కానీ వ్యక్తి కానీ ఇంకొకరు లేరు. ఇంతగా ట్రోల్ కాబడ్డ పదం ఇంకొకటి లేదు. నిన్నటి నుంచి అదే దీనికి అనుబంధంగా కొత్త పదాలు కనిపెట్టారు చాలామంది సోషల్ మీడియాలో. ఏ రకంగానైతే మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో జియుఎన్ని, అక్కడ గన్ అన్నాడు ఆయన. ఈ 3 తొలి అక్షరాలను కలిపి ఆయన మావిగన్ చేశాడో, ఇక సోషల్ మీడియాలో తలా ఒక పేరు కనిపెట్టేశారు, తలా ఒక పదం కనిపెట్టేశారు. అవన్నీ నేను చెప్పకూడదు, అవన్నీ కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, విచిత్రమైన ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అంతగా ట్రోల్ అయ్యేది భయంకరంగా. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు భవిష్యత్తులో మళ్ళీ అవుతాడా లేడా అది తర్వాత సంగతి, అవుతానని చెప్పే నాయకుడు, లేకపోతే అవ్వాలని కోరుకునే నాయకుడు, నా పార్టీకి ఇంకా 30% 40% ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకునే నాయకుడు చేయాల్సిన పనులేనా ఇవి? ఎంత 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 చైల్డిష్ సూత్రీకరణ అది. నాకు తెలిసి ఏప్రిల్ ఫూల్ అనేది, ఏప్రిల్ 1న మనం సరదాగా అనుకుంటారు ఏప్రిల్ 1 ఎందుకు వచ్చింది, ఏప్రిల్ ఫూల్ ఎందుకు వచ్చింది అనేది ఆ హిస్టరీలోకి వెళ్తే అది వేరే విషయం. కానీ ఏప్రిల్ ఫూల్ నాడు
ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ని చేస్తారు. ఏదో అక్కడ ఉందిరా అంటారు, లేదంటే ఏప్రిల్ ఫూల్ అంటారు, సరదాగా ఆట. కానీ మనల్ని మనమే ఫూల్ చేసుకునే పరిస్థితి ఎప్పుడూ ఉండదేమో. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అని అంటే ఆయనకే తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. పైగా దాన్ని సమర్థించుకోవడం కోసం సొంత పత్రికలోనే కాకుండా వాళ్ళ పార్టీ నాయకులతో కొంతమందితో ఇవాళ ఎక్స్ప్లెయినర్లు ఇప్పించడం. ఇది ఆహా, ఇది ఓహో, ఇక్కడ నుంచి ఇక్కడ బయలుదేరితే ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ బయలుదేరితే ఇక్కడికి వెళ్తుంది, మధ్యలో ఇదంతా అద్భుతమైన సూత్రీకరణ. అసలు ఇది భావి తరాల కోసం జగన్మోహన్ రెడ్డి కనిపెట్టిన ఒక అద్భుతం. మరి నిన్నటిదాకా చెప్పిన 3 రాజధానులు భావితరాల కోసం కదా, అదే తరాల కోసం చెప్పారు, ఇది భావితరాల కోసం అయితే అసలు ఏంటి మీ ఆలోచన విధానం ఏంటి? అసలు మీకు ఒక విధానం ఉందా? ఫర్ దట్ మ్యాటర్ మీకు అసలు ఒక ఆలోచన ఉందా? ఏమీ అర్థం కాని ఒక అయోమయ స్థితిలో ఉన్నారా, గందరగోళ స్థితిలో ఉన్నారా? ఇదేమన్నా ఒక రకమైన మానసికమైన ఇష్యూస్తో బాధపడుతున్నారా? నాకు బాగా గుర్తు, 2014 ఎన్నికలకు ముందు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారిని కూర్చోబెట్టుకుని మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి వాషింగ్టన్ డీసీ లాంటి నగరాన్ని నిర్మిస్తామన్నాడు ఆయన. వాషింగ్టన్ డీసీ లాంటి నగరాన్ని. ఆ తర్వాత అమరావతికి ఓకే అన్నారు. ఆ తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో మావిగానే అంటాడు. అసలు భవిష్యత్తులో రాదని నేను అనుకుంటున్నాను, కానీ ఒకవేళ వస్తే అప్పుడేమీ చూడాల్సి వస్తుందో. ఈ రకమైన భావజాలాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జనం మీదకి వదులుతున్నారు? ఏమీ తోచని ఇది. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ అంతా తనకు నెగిటివ్గా జరుగుతుందని తెలిసి కూడా దాన్ని ఇంకా సమర్థించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? పైగా మీరు చూస్తే మేధావులు, ఆర్థిక వేత్తలు కూడా అసలు నోరు ఎల్లబెడుతున్నారంట. ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డికి? ఇంతకాలం మనకి ఎవరికి రాని ఆలోచన అని. మరి ఆ మేధావులు ఎవరు, ఆర్థికవేత్తలు ఎవరు? మేమైతే అక్కడ ఇది పొగిడిన ఆర్థికవేత్తల్ని నేనైతే చూడలేదు. ఆహా ఓహో అని పోయిన ఆర్థికవేత్తల్ని నేనైతే చూడలేదు. మరి వాళ్ళు ఎవరో చెబితే వాళ్ళ స్టేట్మెంట్లు కూడా వేస్తే బాగుండేది. వేల దీన్ని పొగిడే మేధావులు కూడా ఉంటారు అని అంటే ఉండొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మేధావి అయితే వాళ్ళు కూడా మేధావులే అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆర్థికవేత్త, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికవేత్తే, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఏ కంపెనీ పెట్టకుండానే వేల కోట్ల రూపాయలు సంపాదించడం ఎవరికి తరం? అంత ఈజీగా అవుతా. అలాంటిది ఆయన తరం అయింది, జగన్మోహన్ రెడ్డి గారి తరం అయింది కాబట్టి ఆయన ఆర్థికవేత్త. సో దీంతోపాటు ఆయన నిన్న ఒక మహిళని, అమరావతి రైతు పేరు శేషగిరమ్మ అనే ఒక మహిళని ఆయన పరామర్శించారు. ఆమెకు భరోసా ఇచ్చారు అనేది కూడా ఒక వార్త పెద్ద ఫోటోతో వేసుకున్నారు. దీంట్లో చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే, సరే ఆమెకి ఏదో కొంత పొలం ఉంది, ఆమె భూ సమీకరణ కింద అమరావతి కింద ఇచ్చారు, దానికి సంబంధించిన ప్లాట్లు ఏదో అందరితో పాటు ఆమెకు వస్తుంది. కానీ ఆమెకి ఏదో కొంత స్థలం, ఇంటి స్థలం ఉందంట. ఇంటి స్థలం కూడా గవర్నమెంట్ తీసుకుంటోంది అని ఏదో సంథింగ్ ఇష్యూ. ఆమెకి ఎవరు లేరు, షీఈ్ అలోన్. ఆమె ఒక వృద్ధురాలు, 80 ఏళ్ళు పైన ఉంటాయి, ఒక మనవరాలు ఉన్నట్టుంది. అలాంటిదే తాడేపల్లి నివాసంలోకి వెళ్ళిపోయింది. అంత స్వేచ్ఛగా ఆ తాడేపల్లి నివాసంలోకి వెళ్ళగలిగే అంత ఇది ఉందంటే మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మధ్యవర్తులు ఎవరు, ఎందుకు తీసుకెళ్లారు, దానికి అంత సాక్షిలో ప్రయారిటీ ఎందుకు ఇచ్చారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి రైతుల మీద, అమరావతి మహిళల మీద అంత ప్రేమే ఉంటే ఒక్కనాడైనా వాళ్ళ ముఖం చూసాడా? 1631 రోజులు రోడ్ల మీద ఉద్యమం చేస్తే కనీసం ఆగాడా? ఏంటి మీ సమస్య అని అడిగాడు? ఒక్కరోజు అంటే ఒక్కరోజైనా, ఒక్క క్షణమైనా, ఒక్కసారైనా. పైగా వాళ్ళ ముఖాలు చూడాల్సి వస్తుందని పరదాలు కట్టుకున్నాడు ఇంటి దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు. వాళ్ళు పాదయాత్ర చేస్తే
వాళ్ళు పడుకోవడానికి టెంట్లు లేకుండా చేసి, వాళ్ళు వండుకోవడానికి అవకాశం లేకుండా చేసి, ఈ ఈ కలియుగంలో ఏ నరమానవుడు ఏ మహిళని హింసించినంతగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆయన ఒక వృద్ధురాలనంట పిలిచి ఆప్యాయంగా అయ్యో పాపం అని చెప్పి ఆమెను ఓదార్చి ఆమెకు భరోసా ఇచ్చి పంపాడంట. ఎవరు తీసుకెళ్ళింది? ఎవరు? తాడేపల్లి ప్యాలెస్లోకి. అది ఎందుకు ఆ సన్నివేశం క్రియేట్ చేశారు ఏంటి? ఒక పక్క అమరావతి ఉత్సవాలు జరుగుతూ ఉంటే, సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే, ఆ పార్లమెంట్లో చట్టం సవరించి అమరావతికి పూర్తి చట్టబద్ధత కల్పించినందుకు ఈ ఒక్క మహిళనే తీసుకొని అక్కడికి వెళ్ళి ఈ ఫోటో వేసుకోవడం, అంటే ఆ వేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి పార్లమెంటు లేదా సంబరాలు అవి వేయడం ఇష్టం లేదు కాబట్టి ఇది ఒకటి క్రియేట్ చేశారనమాట. పాపం ఆవిడకి ఏం తెలుసు? వృద్ధ మహిళ, ఎవరో వచ్చుంటారు, ఏదో చెప్పుంటారు, వెళ్దాం రమ్మంటే వెళ్ళి ఉంటారు, ఆ ఫోటో తీసుకుని వేసుకుని ఏదో కొంపలు మునిగిపోతుంది ఇక్కడ. ఎందుకు ఇలాంటి చీప్ పాలిటిక్స్, ఇంత చీప్ జర్నలిజం ట్రిక్స్? అర్థం కాని పరిస్థితి. సో ఓవరాల్గా ఈ మిరకిల్ మావిగన్ ఏ మస్తిష్కంలోంచి పుట్టింది? ఎన్ని మీద అంటారు 1000 మెదళ్ళు సంఘర్షించని అని, 1000 ఆలోచనలు సంఘర్షించని అని, ఎన్ని వేల ఆలోచనలు, ఎన్ని వేల మెదళ్ళు సంఘర్షిస్తే, మేధోమథనం చేస్తే ఈ మావిగన్ పుట్టింది. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, అలాగే లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు బిహిశెట్టి బాబ్జీ గారు, సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ఎవరు తీసుకుంటారు ఛాన్సు? ఈ చారిత్రాత్మకమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఊహల నగరం పైన, ఊహల రాజధాని పైన మరి గఫూర్ గారు మీరే తీసుకోండి, ఎందుకైనా మంచిది. కాస్త దానికి ఆ విమర్శకైనా దేనికైనా శాంచిటీ వస్తుంది కదా, తీసుకోండి. బాలకోటి గారు ఊర్లో ఉంటున్నారు. విజయ్ గారు, మీకు పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు నాకు నిన్న ఒక వైసీపీ నాయకుడితో మాట్లాడడం జరిగింది. నేను వైసీపీ నాయకుడు, సీనియర్ నాయకుడే. ఆయన నన్ను అడుగుతున్నాడు, సార్ ఎవరి బుర్రలో పుట్టింటది ఆలోచన అని. అంటే మాకెట తెలుస్తుందయా, మీకు పార్టీ పుట్టింటదని. ఆ ఉపన్యాసం రాసేవాడు ఫలానా వాడు ఉన్నాడు, నేను వాడిని అడిగినాను, అయితే కాదు నేను రాయలేదు అన్నాడు. చివరికి ఏంటంటే అట్ట పోయి ఆ పేరు నాని వాళ్ళు ఏమైనా రాసింటారేమో అని కొందరు అంటున్నారు. అంటే పేరు నానికి ఉపన్యాసం రాసేంత తీరిక లేదా భాషా పరిజ్ఞానం అది ఉందా అంటే, భాష ఎవడని రాయాలి సార్, ఆలోచన కదా, ఇది ఇట్లా రాయమంటే అట్లా రాసింటారు అని అతను చెప్తున్నాడు. మా వానికి నాయకునికి పురలేదు సార్. ఇప్పుడు నువ్వు అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అక్కడ జరుగుతున్న అవినీతికి మాత్రమే మేము అభ్యంతరం పెడుతున్నాం, అదే మాట చెప్పు, గౌరవం కదా అది. ఆ మాటని చెప్పు, అవినీతి ఉందా లేదా, అది ఏదో చర్చనీయాంశం అవుతుంది, అది అట్లా సమసిపోతుంది. అట్లా కాకుండా ఈ మావిగన్ ఏమిటి సార్ ఇది అనేసి అతను వైసీపీ నాయకుడు అతను అడుగుతున్న ప్రశ్న. కాబట్టి ఇది బుర్రలేనోడు లేదా అసలు కనీస ఇంగిత జ్ఞానం, మనుషులు ఏమనుకుంటారు, ఇటువంటి ఒక కొత్త చర్చ ఒక ప్రధాన రాజకీయ పక్షం నుంచి పెట్టొచ్చునా పెట్టకూడదా అనేటువంటి బాధ్యత లేనోడు రాసినటువంటిది. రాసినోడు రాసిండొచ్చు, చదివేవానికైనా బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు మనము మొదటి నుంచి చెప్తుండేమి, అమరావతి రాజధాని. అమరావతి అనేది ఎక్కడ అంటే, సరే ఇప్పుడు సిఆర్డిఏ ఏరియా అనేది ఒక స్పష్టత వచ్చింది. లేనప్పుడు ఆ 27 గ్రామాల్లో అవే ఏదో చెప్తూ వచ్చాము. లేదా గుంటూరు విజయవాడ మధ్య రాజధాని అనేది పాత తీర్మానం ఉమ్మడి అసెంబ్లీలో. నీవు దానికి అంగీకరించిన తర్వాత ఇప్పుడు అంగీకరించినట్లే కదా. ఇప్పుడు మావిగన్ లో భాగం ఏమిటి? మావిగన్ లో మచిలీపట్నము, ఆ తర్వాత విజయవాడ, గుంటూరు,
మావిగను అంటే ఆ మచిలీపట్నం కృష్ణా జిల్లా రాజధాని కదా మొన్నటి వరకు. అవును. అట్లాగే గుంటూరు జిల్లా కలిసింది కదా. కాబట్టి అసలు ఎట్లా నవ్వుతారు జనం మనం చూసి అనేది కూడా లేకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి, ఒక ప్రజలంటే చులకన భావం ఉండేటువంటి, ఒక సీరియస్ రాజకీయ విషయాన్ని ప్రస్తావించాలనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట చదివేతను కూడా కనీసం దాని గురించి చర్చించకుండా వినకుండా ఆయన చదవడము, అది మరి ఎవరు అద్భుతం అని చెప్తున్నారు నాకే తెలియదు. కానీ బుర్రలేని వాళ్ళందరూ ఇప్పుడు ఆ పిచ్చాసుపత్రిలో ఉండే వాళ్ళు ఉంటారు, ఒక్కో రకంగా ఒక విషయాన్ని గురించి మాట్లాడుతుంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళ దగ్గర తెలియదు. మీకు చెప్పిన ఆయన పేర్ని నాని చెప్పాడేమో రాశాడేమో అన్నారు, కానీ పేర్ని నాని ఆయనకు అసలు చాలా కోపంగా ఉన్నాడంటే ఇప్పుడు ఏదో అందరూ మచిలీపట్నం అనేసరికి నేను చెప్పానని అనుకుంటున్నారేమో అనేది ఒక ఆలోచన. అసలు ఈ పిచ్చి మావిగన్ అనే ఒకటి తీసుకొచ్చి పరువు తీసి పడేశారు పార్టీది అని ఆయనకి ఏం చేయాలో తెలియక నాయకుడిని మనలేక నేను అధికారుల మీద ఎగురుతా ఉన్నాడు ఆయన కోపంతో. వాళ్ళ ఆ పార్టీ మీతో చెప్పిన మీకు ఏ నాయకుడు అది చెప్పాడో అట్లాగే చాలా మంది నాయకుల పరిస్థితి అలాగే ఉంది పార్టీలు ఇప్పుడు, ఏం చెప్పలేని పరిస్థితి. సో ఆ సందర్భంగా ఏమంటే ఆయన చెప్పింది, మా వాడికి స్పృహ లేదు సార్, మా నాయకు మేము ఇప్పటికీ ఆయన గౌరవిస్తున్నాం, చాలా కాలం నుంచి అనుబంధం ఉంది, రాజశేఖర్ దగ్గర నుంచి మేము అట్లే ఉన్నాము. కానీ నలుగురితో చర్చిద్దాము, నలుగురు అభిప్రాయాలు తీసుకుందాము, ఒక ఐడియా ఫామ్ కాబోయే ముందు డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చిన తర్వాత ఒక ఐడియా ఫామ్ చేసుకుంటే పార్టీ బతుకుతుంది అనేటువంటిది ఆయన చెప్పాడు. నేను అదే చెప్పాను, అయ్యా ఆయనకు బుర్ర లేదు, మీరేం చేస్తున్నారు, మీరైనా ఎదురు తిరగాలి కదా, మీరైనా గట్టిగా చెప్పాలి కదా అంటే ఆడ చెప్తాం సార్, చెప్తే ఆయన వింటాడా. చిన్న విషయంలో ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు, ఏదో ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఓపెన్ గా చెప్పాడట, ఈ పవన్ కళ్యాణ్ ను విమర్శిద్దాం మనం, పవన్ కళ్యాణ్ కుటుంబాల గురించి భార్యల గురించి మనకేం పని ఉంది అన్నాను నేను, అన్నప్పుడు నాకు పక్కన పెట్టినారు. కాబట్టి ఈ కల్చరు ఇది పొలిటికల్ కల్చర్ కాదు, ఇది పొలిటికల్ కల్చర్ కాదు, ఇది నా ఇష్టం వచ్చినది చెప్తాను అంటే పిచ్చోడు కాగితాలు ఇచ్చేసుకుంటాడు, ఆ కాగితాలు ఇచ్చుకుంటాడు, అది నవ్వుతూ ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, నేను అద్భుతంగా కాగితాలు ఇచ్చేసుకుంటాను నేను. అట్లాంటి పని తప్ప ఇది మావిగని ఏం పని అండి. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, తెనాలి ఇదైనా బీజేపీ అనేది ఒక రీజన్ ఉంది, దాని గతంలో ఒక చట్టం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నువ్వు కావాలంటే ఈ 3 ఏరియాలు డెవలప్ చేయి అని చెప్పొచ్చు, ఎందుకంటే పాత చట్టం ఉంది కాబట్టి. అది ఏమీ లేకుండా కొత్త ఆలోచన కాదు, ఇది పనికిమాలిన ఆలోచన. కాదని ఎవరంటారు? కృష్ణా ఉమ్మడి జిల్లాలో భాగమే కదా విజయవాడ, లేదా ఈ డెవలప్మెంట్ లేదు గుంటూరు భాగమే కదా ఇవన్నీ. ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి మనకు తెలియదు. రంగారెడ్డి ఉంది, నల్గొండ ఉంది, అటు నిజామాబాద్ పార్ట్ ఉంది, ఇటు కరీంనగర్ పార్ట్ ఉంది, ఇటు వరంగల్ పార్ట్ ఉంది, ఈ మెదక్ పార్ట్ ఉంది. ఇన్ని జిల్లాల భాగస్వామి హైదరాబాద్ పెరుగుతా ఉంటే జిల్లాలు వచ్చి చేరుతా ఉంటాయి. ఇప్పుడు నువ్వు మావిగన్ అని పేరు పెట్టాలి నా దానికి, రేపొద్దున అమరావతి విస్తరిస్తూ పోతే అవన్నీ కలిసి రావా, కలవ్వా, కలిసి వస్తాయి కదా. ఏందో అంటే ఇది పనికిమాలిన ఆలోచన, బుర్రలేని ఆలోచన, అనవసరమైన ప్రతిపాదన, ఆ తర్వాత ఉండే గౌరవం కూడా పోగొట్టుకునే పని. ఆయన అమరావతిని బలపరుస్తాం, మా ఆలోచనలు మాకుంటున్నాయి, అది ప్రజలు తేల్చేసినారు కాబట్టి మాకు ఎన్ని రిజర్వేషన్స్ ఉన్నా మేము అమరావతిని ఆమోదిస్తామని చెప్పింటే కనీసం గౌరవం అన్నా మిగిలి ఉండేది. ఇక మిగతా రాజకీయ విషయాలు ఏమన్నా మాట్లాడుకోవచ్చు, అవినీతి ఇంత రేటు ఉందా. ఇప్పుడు నేను అడిగాను, కాదు రేటు ఇంత చెప్తున్నారు కదా, నాకు ప్రశ్న వచ్చిందయ్యా, మరి విశాఖపట్నం యొక్క అది గెస్ట్ హౌస్ కట్టినారు కదా, దాని యొక్క రేటు కన్స్ట్రక్షన్ రేట్ 34,000. మరి దాంతో దీంతో పోలిక వస్తుంది కదా మీకు, మీ రాజ్యంలో మీరు ఇచ్చుకోవచ్చు. విమర్శించండి, అది వేరు, కానీ ఏదైనా ఒక హేతుబద్ధంగా ప్రజలు హర్షించే పద్ధతితో విమర్శ ఉంటే మీకు గౌరవం పెరుగుతుంది అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏమంటే ఇక అమరావతి డెవలప్మెంట్ మీద దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం తప్ప. అంటే కరెక్టే, మీరు అన్నది కూడా కరెక్టే గఫూర్ గారు. అమరావతి డెవలప్మెంట్, లేకపోతే అమరావతిలో సమస్యలు, అమరావతిలో ఇంకేదన్నా చిన్న నెగిటివ్ ఇష్యూస్ ఉంటే వాటి మీద మాట్లాడడం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, అవి చేయాలి. అవి మీరైనా మేమైనా అవి చేయాలి, అవి నేను కాదనడంలా. కానీ అంటే ఒక రాజకీయ పార్టీగా ఉండి అసెంబ్లీలోనూ శాసన మండలిలోనూ ప్రాతినిధ్యం ఉన్న ఒక పార్టీ ఇలాంటి తలాతోకా లేని ఆలోచనలతో ఉంటే
ప్రజల్ని ఒక ప్రజలు గందరగోళంలోకి వెళ్తారని నేను అనను, కానీ కొంతమంది అని వెళ్తారు కదా, దాన్ని ఇవాళతో దానికి ఒక శుభం కార్డు వేయాలని నాకు అనిపించింది. ఒకసారి దీని మీద బాబ్జీ గారిని కూడా ఒకసారి చూద్దాం. మరి మిరకిల్ మావిగన్ మీద ఉత్తరాంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? బాబ్జీ గారు నమస్తే. నమస్కారం వికే గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దల గఫూర్ గారికి, బాలకోటి గారికి, నమస్కారం గారికి, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ కూడా. ఇది జనరల్ గా మనం 2 రోజుల నుంచి పెద్ద పండగ వాతావరణంలో ఉంది. స్టూడెంట్స్ కి కానీ, పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే అల్లర్చల్లరగా తిరిగే వాళ్ళకి ఈ ట్రోలింగ్ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గొప్ప సిలబస్ ఇచ్చిపోయాడు. ఆయన హ్యాపీగా ఆయన ఏదో మావిగన్ అని చెప్పి టమాలమని ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే అన్నిటికన్నా కీలకమైనటువంటి అంశాన్ని మనం ఒక స్పష్టంగా చూడాలి. భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగలేనటువంటి గొప్ప చర్చ పార్లమెంట్ లో, రాజ్యసభలో జరిగింది. అమరావతి అనే అంశం భారతదేశం చుట్టింది. భారతదేశం చుట్టుగా దీని అవసరం, దీని తాలూకా వాల్యూ, అలాగే అమరావతి తాలూకా జరుగుతున్న పరిణామాల్ని పార్లమెంట్ లో అన్ని రాజకీయ పార్టీలు, నేను దాదాపుగా మొత్తం అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నప్పుడు చూసాను. ఎంత అద్భుతంగా రెస్పాండ్ అయ్యారంటే దీనికి వెనుక అపారమైన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యూహంలో భాగంగా అద్భుతంగా మనం విజయం సాధించాం. ఇప్పుడు శశబిషలు పోయినాయి. ఎందుకంటే మనం ఒక అంశం చూడాలి. పీపీపీ మోడ్ పైన మెడికల్ కాలేజీలని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని అనుకోగానే నేను వచ్చిన వెంటనే వాళ్ళందరినీ బయటికి పంపించేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ లాగే ఈరోజు అమరావతిలో కూడా వస్తున్న వాళ్ళు చాలా భయపడ్డారు. అమరావతిలో కాంట్రాక్ట్స్ తీసుకున్నా, అమరావతిలో ఏమైనా కొత్త ఇన్స్టిట్యూట్లు పెట్టాలన్నా రేపు ఏం జరుగుతుందో జరగదో అని దానికి చమరగీతం పాడేసింది కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇది మనకు చాలా అవసరం. రేపు ఎవరు కూడా ఇంచు కూడా కదల్చలేని పరిస్థితి, చాలా గౌరవప్రదమైన అదో ఒక అంశం. రెండో అంశం ఈ అమరావతి రైతులు పడ్డ సమస్య. మనం చూస్తే అమరావతి నుంచి అరసవల్లి, న్యాయస్థానం నుంచి దేవస్థానం, దేవస్థానం నుంచి న్యాయస్థానం, అట్లాగే సదస్సులు. నేను రాజమండ్రి వరకు పాదయాత్ర అరసవల్లి వస్తున్నప్పుడు నేను వెళ్ళాను. జయప్రకాష్ నారాయణ గారు మద్దతు ఇచ్చిరమ్మంటే ఆ రోజు అక్కడ పార్లమెంట్ సభ్యుడు మార్గాను భరత్ మనుషులు చేసినటువంటి అరాచకం నేను ప్రత్యక్షంగా చూశాను. నేను అలాగా ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఆ వనితలు 1631 రోజులు వాళ్ళు పడ్డ ఇబ్బందులు కానీ, లేకపోతే వాళ్ళ పాదయాత్రలో అప్పటి ప్రభుత్వం పెట్టినటువంటి ఇబ్బందులు కానీ మనం ప్రత్యక్షంగా చూసాం. వీళ్ళ విజయం ఇది. దీని వెనక చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవం. ఇక 2 అబాసుపాలు చేద్దామని చెప్పి అబాసుపాలు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కోసం ఒక్క మాట మనం మాట్లాడుకుంటే వారి కోసం ఆయన మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించాల్సినటువంటి తీరులో వ్యవహరించలేదు. వెంకటకృష్ణ గారు, మనం ప్యానెల్ ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసి గ్రామీణ ప్రాంతంలో అన్ని పార్టీలు, అన్ని రాజకీయ నాయకులు, పెద్దలంతా కలిసి కూర్చొని ఊరు పండుగ చేద్దామని చెప్పి ఒక తీర్మానం పెట్టారనుకోండి, ఒక చర్చ పెట్టారనుకోండి, ఊర్లో ఎవరో టక్ మలేసిలో పండుగ చేయడానికి వీల్లేదు అంటుంటాడు. ఎందుకురా అంటే చెప్పడాడు, చేయడానికి వీల్లేదు అంటుంటాడు. ఆ మోడల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర నేను కనిపించింది. అందుకని ఆయన పార్టీ ఇప్పుడు ఉదాహరణకి ఉత్తరాంధ్రలో చిన్నదానికి పెద్దదానికి ధర్మాన్ ప్రసాద్, మా బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, లేకపోతే ఇంకా పెద్దలంతా చాలా మంది టకా మీడియా ముందుకు వస్తారు. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళకి అర్థమైపోయింది సినిమా, వాళ్ళకి అర్థమైపోయింది ఎంత పరుగు పోయిందో, వాళ్ళకి అర్థమైపోయింది నవ్వులు పాలు అయ్యామని, వాళ్ళకి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని. రేపు లోకల్ బాడీ ఎన్నికల ముందే నవ్వులు పాలు అయిపోయారు. ఆ పార్టీ ఈ పార్టీని కాదండి. వికే గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం 3 రాజధానుల పేరు చెప్పి ఉత్తరాంధ్రలో నేను అభివృద్ధి చేస్తానని చెప్పినప్పుడు మేము అక్కడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యి ఎలా అయితే 2024లో మన ఓట్లేశారో అట్లాగే ఆ రోజు ఎలా ఓడించారో అదే పరిస్థితి మళ్ళీ నాకు కనిపించింది. ఎందుకంటే అందరూ నవ్వుకోవటమే ఈ మావిగన్ అనే పేరు వినిన తర్వాత. ఎందుకు పిచ్చి, ఏంటి పిచ్చి, ఎందుకు ఈ పిచ్చి వేలాపన, ఎవరు చెప్పారు ఇటువంటివి? మనకి ఆయనకి బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. రాష్ట్ర శాసనసభలో ఆయన వెళ్ళొచ్చు, ఆయన మనుషులు వెళ్ళొచ్చు, ఆయన అనుకున్న స్టాండ్ చెప్పొచ్చు, దేర్ ఎస్ ఆర్ నో ఎలాగైనా చెప్పొచ్చు. ఏది చెప్పినా గౌరవం ఉండేది. పార్లమెంట్ లో అదే పరిస్థితి. అసలు వాకౌట్ ఎందుకు చేయాలండి? చెప్పి అక్కడ స్టాండ్ అవ్వాలి కదా.
రాజ్యసభలో కూడా వాకౌట్ ఎందుకు చేయాలండి? ఈ రోజు కూడా చూడండి, ఇంకా అయిపోయిన తర్వాత మన రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ఇంకా కంప్లైంట్ చేశారు. ఏంటి, లాబీలో కూర్చున్న వాళ్ళ ఫోటోలను ప్రధాన పత్రికల్లో వచ్చాయి, లాబీలో కూర్చున్న వాళ్ళని ఏమని మీడియా పిక్చరైజ్ చేయకూడదు, వాళ్ళని చూపించింది. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు వాళ్ళిద్దరు ఉంటే 20 నిమిషాలు ఇచ్చారు, మేము 7 ఉంటే 5 నిమిషాలు ఇచ్చారు. ఇదే చర్చ, దీనికోసం మాట్లాడతారు. రాజకీయాలు, ఈ దేశ ప్రతిష్ట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రతిష్ట. ఈ ప్రతిష్టలో భాగంగా ఈ రాష్ట్రంలో జరిగినట్టు ఇప్పటికే నష్టపోయామని దేశవ్యాప్తంగా బయట వాళ్ళు చెప్తున్నారు, అలాగే దేశంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒప్పుకొని ఒక అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తులకి కూటమైన పేరు పైన అధికారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైనటువంటి ఓటింగ్ శాతం ఉంది. ఆ శాతం నుంచి డమారమని ఆయన ప్రొక్లెండర్ తోటి ఆయన పోయి ఆయనే తవ్వుకొని ఇది రాజకీయ పార్టీ అనేంత స్థాయికి దిగజారిపోయి నవ్వుల పాలు అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ఇచ్చినటువంటి ఆ మావిగన్ను దీంతో ఇది చాలా ఆయనకి అప్రతిష్ట, రాజకీయాలకి అప్రతిష్ట. ఈ రకమైనటువంటి ఆలోచన ఉండడం కరెక్ట్ కాదు. రైట్ బాబుజీ గారు, అయితే అమరావతికి సంబంధించి పార్లమెంట్ లో మొన్న ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది అనేది ఒక పార్శ్వం. అది అద్భుతమైన చర్చ. స్వతంత్ర భారతదేశం చరిత్రలోనే ఇది ఒక అద్భుత ఘట్టం, అందులో సందేహమే లేదు. అయితే ఒకవైపు అది జరుగుతూ ఉండగా ఈ ప్రేలాపనలు లేకపోతే ఈ అసందర్భ వ్యాఖ్యానాలు ఇవి ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు దీనికి హేతు ఏంటి, దీనికి హేతు అంటూ ఒకటి ఉందా, లేకపోతే ఏమీ తోచని ఒక గందరగోళం నుంచి వచ్చిన ఒక మాట, అంటే సంథింగ్, అంటే నేను అనొచ్చా అనకూడదు తెలియదు కానీ సంథింగ్ చైల్డిష్ ఆలోచన లాగా అందరూ మాట్లాడుతున్న పరిస్థితి కదా. ఎందుకు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను తగ్గించుకున్నాడు, ఎందుకు దిగజారి ఈ రకమైన స్టేట్మెంట్ చేయాల్సి వచ్చింది, పలుచనైపోతాం కదా జనంలో అనే ఒక చిన్న ఆలోచన కూడా రాలేదు ఆయనకి. ఏంటి అసలు దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది, ఈ మిరకిల్ జరుగుతుందా? కోటయ్య గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. మిమ్మల్ని ఏమీ దూరం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని కూడా కలిపే ఆయన మావిగన్ కనిపెట్టారు. కాబట్టి ఈ మావిగన్ మిరకిల్ మీద మీ విశ్లేషణ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. డిబేట్ లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. నమస్కారం. మావిగన్ రాజ్యంలో విజయవాడ కూడా చోటు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. వెంకటకృష్ణ గారు, ఇది మెదడులో నుంచి పుట్టిన ఆలోచన కాదు, మోకాలలో నుంచి పుట్టిన ఆలోచన. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు కుడి మోకాల నుంచి ఆలోచించేవాడు, ఇప్పుడు ఎడం మోకాల నుంచి ఆలోచించాడు. కుడి మోకాల నుంచి వచ్చిందేమో 3 రాజధానులు, ఎడమ మోకాల నుంచి వచ్చిందేమో మావిగం. వెంకటకృష్ణ గారు దీన్ని ఎలా విశ్లేషించాలో కూడా నాకైతే అర్థం కావడం. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే తిక్కలోడికి తలంబరాలు ఇస్తే పీటల మీద కూర్చొని ఒక్కొక్క బియ్యం ఏరుకున్నాడు అని అన్నామా, లేదా చెప్పేవాడికి వినేవాడు లోకు అని అన్నామా? అసలు ఏమనాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తీరునే? రాజ్యాంగంలో రాజధాని లేదంటాడు, 3 రాజధానులు కావాలంటాడు. మరి మారిగానే ఉందా రాజ్యాంగంలో? కేంద్రంలో ఢిల్లీ కాదు, ఢిల్లీకి రాజధాని తప్ప ఏ రాష్ట్రానికి రాజధాని వద్దండి. మరి మారిగానే ఉందా? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి, అసలు ఉండదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు? మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతికి రాజధాని అని మేము అన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏ మోకాల నుంచి ఆలోచించిండో. అంటే బహుశా నాకు తెలిసి ఇది కొందరు, అంటే మచిలీపట్నం చేరింది కాబట్టి ఇందులో పేర్ని నాని గారి కాన్సెప్ట్ అని అనుకుంటున్నాను నేను. మీరు కూడా అదే అనుకుంటున్నారా? మరి ఇప్పుడు రాయలసీమకు ఒక రాజధాని ఇచ్చాడు, ఉత్తరాంధ్రకు ఒక రాజధాని ఇచ్చాడు. ఇప్పుడు మచిలీపట్నం ఏమైపోవాలి? పేరుని దాన్ని బాగా తప్పించి ఆ మచిలీపట్నం కలుపుకున్నట్టుండాలి. ఉచ్చ నీచాలు మరిచి ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది? గతంలో మనం 5 ఏళ్ళు ఏమనుకున్నాం? పిచ్చోడి చేతిలో పరిపాలన అని అన్నాం. నిజంగా నేను పిచ్చోని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే మారిగా అనే మాటతో ఆయనే డిక్లరేషన్ ఇచ్చాడు, నేను పిచ్చోన్ని అని. నిజానికి ఏంటంటే సార్, ఆ రోజు పార్లమెంట్ లో బిల్లు పెడుతుంటే రాజ్యసభ ఉభయ సభల్లో
ఎట్టకేలకు అమరావతికి బిల్లు పాస్ అవుతుందని చెప్పేసి అని నాకు ఉద్వేగాన్ని గురైపోయి ఆ రోజుకు 2 మాత్రలు వేసుకోవాల్సిన మనిషి 4 మాత్రలు వేసుకోండు, 2 మూతల మందు తాగాల్సిన 4 మూతలు తాగండి. దాని మూలాన్ని వచ్చింది మారిగానని. ఆయనకి ఏదో ఆరోగ్య సమస్య ఉంది. నేను డైరెక్ట్ గానే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోగ్య సమస్య ఉంది. ఎందుకంటే మనం డాక్టర్లను తీసుకెళ్లిపోయి యలహంక ప్యాలెస్ దగ్గరికి తీసుకెళ్లిపోయి భారతీ రెడ్డి గారితో మాట్లాడి మనం చేయించుకునే అవకాశం మనం లేదు. కానీ నిజానికి ఏంటంటే ఆయన చాలా సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాబట్టే ముఖారవిందము, 3 రాజధానులు, మావిగన్ ఇలాంటి యొక్క భాష అంటే ఇలాంటి పరిపదాలు వస్తున్నాయి. మరి ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చెయ్యాలి? ఏ మారిగాని వెళ్ళాలి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, రోజా గారు కానీ, బొత్స గారు కానీ, మొన్న అధర్మ ప్రసాదరావు గారు ఒక మాట అన్నారు, రేపు భవిష్యత్తులో అమరావతి నుంచి వెళ్ళగొడితే ఇప్పుడు మారిగాని దొరికిందా అంటే మారిగాని వెళ్ళొచ్చు. అది ఏ దేశంలో ఉంది, ఏ ఖండంలో ఉంది, ఏ సముద్ర తీరంలో ఉంది అనేది మనకు తెలియదు. కానీ అంటే ఒక అద్భుతమైన రాజధాని ప్రక్రియ. వెంకటకృష్ణ గారు 70 సంవత్సరాలుగా భాషా సంయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విడిపడిన నాటి దగ్గర నుంచి తెలుగోడికి, ఆంధ్రుడికి ఒక రాజధాని లేదు అనే ఒక ప్రసవ వేదన. నాడు కర్నూలు, తర్వాత హైదరాబాద్, తర్వాత అమరావతి, ఇలాంటి ఆవేదనల నుంచి శాశ్వతంగా గజెట్ నోటిఫికేషన్ తర్వాత గుర్తింపిస్తూ రాజధాని అమరావతిని ఏర్పాటు చేస్తుంటే ఈ రోజున మళ్ళీ మీరు మచిలీపట్నం అంటారు, 29 గ్రామాలు అంటారు. నేను మాట చెప్తాను సార్, రాజధాని అంటే 29 గ్రామాలు కావు. CRDA క్యాపిటల్ అథారిటీ, దాదాపు 7-8 నియోజకవర్గాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు, 38 డివిజన్లు, 10-11 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు, ఒక విశాలమైన ప్రాంతాన్ని ఇన్ని గక్కోకుండా వాళ్ళు 29 గ్రామాల్లో కేవలం భూములే తీసుకున్నాం. 29 గ్రామాల రాజధాని కాదు అది CRDA రాజధాని, 2 జిల్లాల మధ్య రాజధాని. అది అంతా మనకి తెలిసిందే. ఇక్కడంతా మనము జగన్మోహన్ రెడ్డి గారు సూత్రీకరిస్తున్న దాని గురించి అసలు ఏంటి ఇది అనే దాని మీద మాట్లాడుతున్నాం. కోటయ్య గారు ఒక్క నిమిషము. పటావి గారు నమస్కారం అండ్ మీకు కూడా అభినందనలు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో చట్ట సవరణ జరిగింది ఉభయ సభల్లో. మీరు కూడా ఇవాళ ఏదో ఒక కొత్తగా గోల్డెన్ లెటర్స్తో మీ కార్యాలయంలో లోగో ఆవిష్కరించారు కదా, అభినందనలు. అయితే ఇప్పుడు అమరావతి లోక్సభలో రాజ్యసభలో మాట్లాడిన స్పీకర్స్ కూడా అది అమరావతి దేవతల రాజధాని అని మాట్లాడారు కదా. సో ఇప్పుడు మీరు దేవతల రాజధాని చట్టబద్ధత వచ్చింది కాబట్టి దేవతల భాషలో జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ గురించి విశ్లేషించండి. దేవతల భాష అంటే కొత్తగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ తుగ్లక్ ఐడియా మావిగన్ గురించి విశ్లేషించాలంటే ఈ దేవతల భాషలో కాదండి, రాక్షసుల భాషలో చెప్పాలి. ఇందాక మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్ మీరు చెప్తున్నప్పుడు పక్కన మన వాళ్ళు అన్ని చూపిస్తా ఉన్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు మావిగన్ గురించి. దానిలో ఒకటి చదివా, మావిగన్ అంటే మా వివేకం బాబాయ్ గుండెపోటు అంట, మా వి అంటే వివేకం బాబాయ్, గన్ అంటే గుండెపోటు అని. అటువంటి అర్థాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ కి సంబంధించిన అర్థాలు ఇవాళ సోషల్ మీడియాలో కోకొల్లలుగా మనకు కనపడతాం. కాబట్టి ఇవాళ అంటేనండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పి మనకి అందించినటువంటి కొత్త భాష ఏదైతే ఉందో అది విన్న తర్వాత నేను కూడా ఇక మీదట గౌరవ పులివెందుల శాసనసభ్యులు గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని గౌరవనీయులైన జమోరే గారిని పిలవాలని నిర్ణయించుకున్నాను. ఆయన నేర్పించినటువంటి భాషే కదా. ఏముంది ఇంగ్లీష్ లో JMR అంతే కదా, జగన్మోహన్ రెడ్డి JMR జమోరే వైకాపా అంటారు. వైకాపా అంటే ఏంటి? అంతే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ తెదేపా అంటారు. తెదేపా అంటే తెలుగుదేశం పార్టీ అంతే కదా, అంతే అంతే. అదే లైన్ లో జమోరే. సో జమోరే గారు మనకి చెప్పినటువంటి మావిగన్ ప్రతిపాదన ఏదైతే ఉందో ఇదేదో ఆయన ఏదో అద్భుతంగా ఏదో సృష్టించి బయటకు తీసుకొచ్చి మనందరికీ కొత్తగా పరిచయం చేసింది. మనం దాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏముందంటే, ఇప్పుడు ఇందాక పాలకోట అన్న కూడా ప్రస్తావించారు చివరిలో దాని బ్రీఫ్ గా. ఎవరైనా సరే CRDA వెబ్సైట్ లోకి వెళ్ళి దాని మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. వాట్ ఈజ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ?
మీరు దానిలో చూస్తే వికే గారు దాదాపు 8,352 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో తెలుసా? ఈయన చెప్తున్నటువంటి మావిగన్న ఇప్పుడు బందర్ దగ్గర చూస్తే మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ ఇవన్నీ ఎక్కడున్నాయి సార్? బందర్ పక్కన కాదా? బెజవాడ బందర్ మధ్యలో ఉన్నటువంటి గుడివాడేంటి, పామర్రేంటి, నందివాడేంటి, ఉయ్యూరేంటి? ఈయన కొత్తగా మనకు నేర్పించేదేంటి సార్? 2015లో జీవో నంబర్ 207 రిలీజ్డ్ బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం జీవో నంబర్ 2007-22/9/2015. అప్పుడే మేము ఏరియా అంతా నోటిఫై చేసాం సార్. ఇవాళ ఈయన కొత్తగా మనక పాఠాలు నేర్పిస్తాడా? ఏదో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి గ్రోత్ కారిడార్ పెట్టాలని. ముందు ఈ జమోరే గారిని సిఆర్డిఏ లిమిట్స్ ఏంటో తెలుసుకోమని చెప్పండి సార్. ఈయన గారి చరిత్ర ఏంటి? మేము ఆ రోజునే బందర్ దగ్గర నుంచి గుంటూరు వరకు ఇవాళ మీరు చూసినట్లయితే గుంటూరు దాటి ప్రత్తిపాడు, ఫిరంగిపురం, మేడికొండూరు, ఎడ్లపాడు ఎంతవరకు ఉంది సార్ సిఆర్డిఏ లిమిట్? ఇదంతా గ్రోత్ కారిడార్ కాదా? ఈ దుర్మార్గుడు ఈ జమోరే ఏం చేశాడు? మేము 2015లో ఏర్పాటు చేసినటువంటి సిఆర్డిఏని రద్దు చేయాలని చెప్పి సిఆర్డిఏ రిపీల్ యాక్ట్, ఆ రోజున ఈయన గారికి మావిగన్ గురించి గుర్తు రాలేదా? అయ్యో ఇది మనం రద్దు చేస్తే ఈ ప్రాంతం అంతా నష్టపోతుంది, బందర్ నుంచి గుంటూరు దాకా నోటిఫై చేసినటువంటి ఒక ఏరియాని మనం రద్దు చేయడానికి బిల్లు పెడతా ఉన్నాం అసెంబ్లీలో అని ఈ జమోరేకి ఆ రోజున మైండ్కి తట్టలేదా? ఏం డ్రామాలు ఆడతారు సార్ వాళ్ళు వచ్చి? 2015లోనే మేము క్రియేట్ చేశాం సిఆర్డే విచ్ కవర్స్ ఏరియా ఫ్రమ్ మచిలీపట్నం టు గుంటూరు. ఈయన కొత్తగా మాకు చెప్పేదండి, ఈయన దాన్ని రద్దు చేశాడు, రద్దు చేసే ప్రయత్నం చేశాడు, చేయలేకపోయాడు. ఆ రోజున కౌన్సిల్లో షరీఫ్ గారి పుణ్యం అని చెప్పి చేయలేకపోయాడు. ఇవాళ మళ్ళీ ఏమి ఎరగని నంగనాచిలాగా వచ్చి మావిగన్ను అక్కడి నుంచి ఇక్కడికి చేయాలంటే, సో ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలందరూ గ్రహించండి. ఈయన దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఏం లేవు. ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. ది ఎంటైర్ రీజన్ ఫ్రమ్ మచిలీపట్నం టు గుంటూరు ఈస్ పార్ట్ ఆఫ్ సిఆర్డిఏ and it is being developed very aggressively by the current government. ఈయన దిక్కుమాలిన సలహా సూచనలు మాకేం అక్కర్లేదు. రెండోది వికే గారు, సరే ఈ జమోరే గారు నిన్న ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇంకా 2-3 క్వశ్చన్స్ ఆయనంట ప్రశ్నిస్తా ఉన్నాడు. అసలు రాజ్యాంగంలోనే క్యాపిటల్ లేదు, దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి, అప్పుడేమన్నా ప్రస్తావించారా? అసలు ఇప్పుడు ప్రత్యేకంగా పార్లమెంట్ లో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఒక క్వశ్చన్ వేశాడు. ఇప్పుడు బీహార్ నుంచి విడిపోయి జార్ఖండ్ ఏర్పడినప్పుడు రాంచీ క్యాపిటల్ అన్న క్లారిటీ ఉంది, ఛత్తీస్గఢ్కి రాయ్పూర్ క్లారిటీ ఉంది, ఉత్తరాఖండ్కి డెహ్రాడూన్ క్లారిటీ ఉంది. మన రాష్ట్రానికి ఆ క్లారిటీ లేకపోవటం వల్లే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నిర్ణయిస్తూ సెక్షన్ 5లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టారు. 2024 జూన్ కి 10 సంవత్సరాలు పూర్తయింది. ఇవాళ మన అమరావతిని రాజధానిగా నిర్ణయించుకున్నాం. సెక్షన్ 6లో శివరామకృష్ణ కమిటీని ఏర్పాటు చేసుకుని సెక్షన్ 6 ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని అమరావతి రాజధానిగా మనం నిర్ణయించుకున్నాం. 10 సంవత్సరాల కాల పరిమితి కూడా అయిపోయింది కాబట్టి ఇవాళ పార్లమెంట్ లో రూపొందింపబడినటువంటి ఒక చట్టాన్ని వాళ్ళు అమెండ్ చేసుకుంటాం. దాని యొక్క అవసరం అది. రెండోది చాలా బ్రిలియంట్ క్వశ్చన్, అసెంబ్లీలో చేస్తే సరిపోద్దా, కౌన్సిల్లో చేయరా, కౌన్సిల్కి ఎందుకు పంపించలేరు? ఇక్కడ ఇది కూడా చాలా మందికి క్వశ్చన్ అరైజ్ అవుతా ఉంది, ఎందుకు కౌన్సిల్లో డిస్కషన్ పెట్టలేదు. సో ఫర్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వ్యూవర్స్, ఇప్పుడు మనం మొన్న అసెంబ్లీలో చేసింది తీర్మానం అండి. తీర్మానం వేరు, బిల్లు వేరు. గతంలో జగన్మోహన్ రెడ్డి సిఆర్డిఏ రిపీల్ యాక్ట్ అంటే బిల్లు ప్రవేశపెట్టాడు కాబట్టి ఆ రోజున సిఆర్డిఏని రద్దు చేస్తే బిల్లు అనేది 2 సభల్లో కూడా, ఉభయ సభల్లో కూడా పాస్ అవ్వాలి. ఎట్లయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిందో ఆ రోజున సిఆర్డిఏ బిల్లు కూడా కౌన్సిల్ కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళింది, అక్కడ దాన్ని అడ్డుకోవటం జరిగింది. తీర్మానం అనేది ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరచడం మాత్రమే. మొన్న అసెంబ్లీలో చేసింది ప్రవేశపెట్టింది బిల్లు కాదండి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మొన్న శీతాకాల సమావేశాల్లోనే ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ జరగాల్సి ఉంటే వాళ్ళు ఏం చెప్పారంటే
మీరు ఒక తీర్మానం చేసి పంపించండి, మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి అని చెప్తే ఒక తీర్మానం ఈజ్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్. అది 2 సభలకు వెళ్లాల్సిన అవసరం లేదు. సో దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ బిల్ అండ్ ఎ రెజల్యూషన్. అందుకనే మనం కౌన్సిల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. అంటే ఏదో ఒక రకంగా జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం. మూడోది, మన మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఇందాక మీరు చెప్పారు, ఒక మహిళని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి 1600 రోజులకు పైగా ఉద్యమం జరిగితే 16 నిమిషాలు టైం దొరకలే ఆ రోజు నీ జమోరేకి. 16 నిమిషాలు టైం దొరకలేదు సార్ రైతుల కష్టాలు తెలుసుకోవడానికి. వాళ్ళు డ్రామాలు ఆడతాం. మొన్న మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో రైతులకు సంబంధించి అసలు ఏ అంశాలు లేకపోవటం వల్ల మేము వాకౌట్ చేస్తా ఉన్నామంట. రైతుల పైన కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ప్రేమ, రైతులంటే పాపం జగాబడ్డారని, దానికి సంబంధించి కూడా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి. ఇవాళ మీరు చూస్తే వీకే గారు 31,158 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ లో 34,983 ఎకరాలు భూమిస్తే 30,074 మంది రైతుల కంటే 96.5% ఫార్మర్స్ కి ప్లాట్స్ తిరిగి ఇచ్చేయటం జరిగింది. 34,494 ఏకర్స్ లో ప్లాట్స్ డివైడ్ చేసి ఇవ్వటం జరిగింది, అంటే 98.6%. రిజిస్ట్రేషన్స్ 41,974 రెసిడెన్షియల్ ప్లాట్స్ గాను 37,332 ప్లాట్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది, 89%. ఆ రకంగా భూమి ఇచ్చినటువంటి రైతులని ఈ రోజున గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ వారికి ఇవ్వాల్సిన ఇస్తుంటే, ఈ దుర్మార్గులు సార్ వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. వీళ్ళు వాళ్ళ రైతుల గురించి మాట్లాడతారంటే 2023-24లో దాదాపు 180 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ₹1 కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ జమోరే పెట్టిన బకాయిలన్నీ తీర్చింది మేము సార్, కౌలు డబ్బులు. ఇవాళ గుర్తుకొచ్చారు సార్ వీళ్ళకి రైతులు. అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి పటాబ్ గారు, అది ఒక ఆస్పెక్ట్. అయితే ఇక్కడ సార్ దాంట్లోకి వెళదాం దయచేసి. ఒక చిన్న కామా మాత్రం పెడుతున్నాను, నేను ఆపడం లేదు. కానీ ఇక్కడ ఇది సరే బుర్రున్న ఆలోచన, బుర్రలేని ఆలోచన గఫూర్ గారు. కానీ ప్రజల్లో ఒక మీడియాగా చెప్పుకునే సాక్షి పత్రిక ఇవాళ అందరి నోట మావిగని మాటే అని వార్త రాసి మేధావులు కూడా దీన్ని చర్చిస్తున్నారు. మేధావులు అసలు అద్భుతమైన ఆలోచనగా దీన్ని కీర్తిస్తున్నారు అని రాసిన దీన్ని జర్నలిజాన్ని ఎప్పుడు అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కదా. దీన్ని బట్టి అర్థమవుతుందా వీళ్ళ ఆలోచనలు ఏంటి అంటే, బహుశా వాళ్ళ యజమాని అన్నాడు కాబట్టి సమర్థించుకోవడమా, లేకపోతే ఇది ప్రీ ప్లాన్డ్ గా ఇటువైపు నుంచి ఆయనతో చెప్పించి మళ్ళీ ఇటు సమర్థించుకుంటున్నారు అనుకోవాలనా? ఇది ఏ రకమైన జర్నలిజం అనుకోవాలి? ఇది వెంకటకృష్ణ గారు, ఈ సాక్షిలో రాసేటువంటి వాళ్ళు ఎందుకు రాస్తున్నారు ఏమిటి అంటే, రాయడం తప్ప వాళ్ళకి వేరే మార్గం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఇదిగో దీని మీద రాయండి అంటే దాని మీద రాయాలి, ఎందుకంటే వాళ్ళకి బ్రతుకుతారు. అయితే అది ఆత్మ చంపుకొని రాయడమే, వాస్తవాలు రాయడం కాదు. ఇప్పుడు మావిగన్ను గురించి మేధావులందరూ చర్చిస్తున్నారు అంటే, ఆ ప్రజలతో సంబంధం లేని వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెడితే వాళ్ళు మాట్లాడుకునే మాట ఉండొచ్చు బహుశా. మేబీ మావిగన్ను గురించి ఎవరు చర్చిస్తారండి? ఎవడన్నా అసలు గురువునోడు చర్చిస్తారా? అది చాలా మంది ఏమంటే ఏంటిది అంటారు. మావిగన్ను అంటే అది పదార్థమా, అదేమన్నా ఏమిటి అనేది అర్థం కానటువంటి. కాబట్టి పిల్లలు దీపావళి క్రైటీరియా కానే కాదండి. సాక్షి దాని యొక్క విలువను, దాని యొక్క ఇంకేమన్నా మరి తెలియదు కానీ కోల్పోయిందండి. ఇండిపెండెంట్ జర్నలిజం అనేది లేదు. కమిటెడ్ కూడా ఉండొచ్చు, కమిటెడ్ కూడా ఉండడం తప్పు కాదు. ఇప్పుడు మొత్తం చాలా కమిటెడ్ పత్రికలు ఉన్నాయి. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు దీని గురించి, లేకుంటే ఈ రకంగా మనం రాస్తే మన మీద ఉమ్మేరా అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు దానికి. కాబట్టి ఎంత అబద్ధమైన ఏమాత్రం జంకకుండా రాసేటువంటి స్థాయికి దిగజారింది అది. అప్పుడు మార్క్స్ చెప్పినాడు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు. ఆ విషపుత్రికల జాబితాలో ఖచ్చితంగా చేరాల్సిన పత్రిక సాక్షి. కాబట్టి ఇక సాక్షి వారు మేధావులందరూ తెచ్చుకుంటున్నా అంటే, ఆ సాక్షి ఆఫీస్ లో ఉండేటువంటి వాళ్ళందరినీ
కూర్చోబెట్టినా అందులో సగం మంది మావిగాని తిడతారు. ఇప్పుడు నాకు మాట్లాడింది వైసీపీ వాళ్ళే, నేను చెప్పాను కదా వైసీపీ వాళ్ళు మాట్లాడండి. అవును. కాబట్టి ఇటువంటి చాలా మంది వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావును బొత్స దత్తాన్ని ఇప్పుడు అడగాలి మనం, ఏమైనా రాజధాని ఏంటి వైసీపీకి అని. ఎందుకు అమరావతి అంటే అడుగు తినాలో మేమంతా అన్నారు కదా ధర్మాన. మరి ఇప్పుడు ఆయన అధ్యక్షుడు కూడా అమరావతి అంటున్నాడు. కొంచెం మీటింగ్ లో మావిగను అమరావతి కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చు, కానీ మచిలీపట్నం విజయవాడ గుంటూరే కదా. మరి అడుగు తినమదే కదా ధర్మానికి చెప్తుండేది. మరి అడుగు తింటాడా లేకుంటే రాజీనామా చేసి బయటకు వస్తాడా ధర్మాన తెలుసుకోవాలా, బొత్స సత్యనారాయణ తెలుసుకోవాలా. అంటే ఎవడంతా వాడు ఇష్టం వచ్చినట్టుగా ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి ప్రచారము, ఈ రకమైనటువంటి వాదనలు చేస్తూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. ప్రజలేం కన్ఫ్యూజ్ కారండి, ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. అమరావతి ఇస్ ద క్యాపిటల్ అనేది ఎప్పుడో అదే ఇప్పుడు ఇక్కడ అంశం కూడా వీళ్ళు దానికి కూడా చూడండి బాలకోట గారు, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కంటే మావిగని మార్గమే మేలంటున్న అన్ని వర్గాలు, ఆచరణ సాధ్యమైన ఈ ఆలోచనే మేలంటున్న మేధావులు, ఆర్థికవేత్తలు. ఎవరు చెప్పారు రాజధాని లేని రాష్ట్రం అని? ఆయన 5 ఏళ్లలో రాజధాని లేకుండా చేసింది ఆయన. అంతకుముందు రాజధాని ఉంది, మళ్ళీ ఇప్పుడు రాజధాని ఉంది. ఏకంగా నిన్న పార్లమెంట్లో చట్టమే చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం, సిగ్గుపడాలి ఈ పదవి రాసినందుకు. ఈ పదవి రాసినందుకు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కంటే ఎక్కడ మిగిలిపోయింది? ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చింది ఎవరు? 5 ఏళ్ళు బాలకోట గారు. దానికి అలా మిగిలిపోవడం కంటే మావిగని మేలంట, ఆచరణ సాధ్యమైన ఈ ఆలోచన మేలు అంటున్నారంట మేధావులు, ఆర్థికవేత్తలు. మరి ఎక్కడ ఏ మూలలో ఉన్నారో ఆ మేధావులు, ఆర్థికవేత్తలు నాకు తెలియదు. మీకు ఎక్కడ కనపడితే చెప్పండి బాలకోట గారు. నాకు పొద్దునే కనబడ్డారండి, చంద్ర మీద నరిసిన ఆయన సీనియర్ జర్నలిస్టు. అందరి నోట మావిగన్ మాటే. ఓహో, ఆయన అదే పట్టుకున్నాడా? ఓకే. మామూలు కాదు, కూర్చోబెట్టి వడ్డిస్తున్నాడు. విశ్లేషించండి మావిగన్ అని. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవటం కంటే మావిగన్ మార్గమే కొంపదీసి రాసిచ్చింది ఆయన కాదు కదా. ఇప్పుడు అమరావతిలో వేషాలు ఉన్నారని చెప్పేసి అని ఆ రోజున మాట్లాడితే నేను చూశాను, నేను విన్నాను, నాకు తెలుసు అన్న మహానుభావుడు దీన్ని ప్రమోషన్ చేసి జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. వెంకటకృష్ణ గారు ఒకడు నడుచుకుంటూ దాదాపు పోతుందంట. పోతూ టక్కున రోడ్డు మీద ఆగి ఆకాశం వైపు చూస్తుందంట. పక్కన ఇంకోటి వచ్చేసేసి ఈడేంటి ఆకాశం వైపు చూస్తున్నాడు, వీడు కూడా ఆకాశం వైపు చూస్తున్నాడు. పార్టీ పైకి చూస్తుందా? మళ్ళీ ఇంకోటి వచ్చింది, కొన్ని 100 మంది అలాగే ఆకాశం వైపు చూస్తున్నారు. వెంకటకృష్ణ అంటాడు వచ్చిండు బాలకోట నెంబర్ పెట్టుకొని, ఎందుకు చూస్తున్నావురా నువ్వు అని అడిగిండు. నాకేం తెలుసు, వాడు చూస్తున్నాడు కాబట్టి నేను చూశాను అన్నాడు. ఇంకొకరిని అడిగాం, వాడు చూస్తున్నాడు కాబట్టి నేను చూస్తున్నాను అన్నాడు. ఆఖరికి మొట్టమొదటి చూసేవాడిని అడిగాం. ఒక్కసారి మెడ ఇలా తిప్పి, అబ్బా మెడ పట్టింది, ఈ పాటికి మెడ వదిలిందని చెప్పేసి అన్నంట. వాడికి మెడ పట్టి చూస్తుండవు. అంటే ఇలాంటి మావిగని మాటలు తెచ్చి, ఈ పిచ్చి మాటలు, పిచ్చి పదార్థాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఓ పెద్ద చర్చ, దీనికి ఒక మేధువుల సంభాషణ, రాష్ట్రమంతా జగన్ మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్రమంతా సంచలన చర్చ. నేను కొన్ని పదాలు చెప్పకూడదు అంటే అది అసహ్యంగా ఉంటుంది, బాధ్యత కూడా కాదు. నిన్న కూడా పట్టాభిగా నా ఫోన్లో చెప్పాడు ఆ మాట. పులివెందుల చాలా ఊర్ల పేర్లు తెచ్చేసి కలిపే చెప్తున్నారు. అసలు వీళ్ళు మనుషులా, మరుగుజ్జులా, అసలు దెయ్యాలా? అసలు రాజధాని అంటే ఏంటి? నువ్వే చెప్పావు ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అన్ని. మరి ముఖ్యమంత్రి ఎక్కడే కూర్చుంటే అక్కడే రాజధానిప్పుడు మావిగాని ఎందుకు? రాజ్యాంగంలో పేరు లేనప్పుడు మీకు రాజధాని ఎందుకు? ఏమన్నా అసలు అంటే ఇటువంటి వాళ్ళని ముఖ్యమంత్రులు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ దుఃఖించాలండి. 28 రాష్ట్రాల ప్రజలు కూడా అరే ఆంధ్రప్రదేశ్ పౌరులారా, మీకు పెచ్చాలంటే ఇష్టమా? పైగా అమరావతి రైతుల బాధల గురించి మాట్లాడతారా? వెంకటకృష్ణ గారు, మనం మొక్కకు నీళ్లు పోస్తున్నాం. మొక్క ఏమవుతుంది? చెట్టు అవుతుంది. చెట్టు వృక్షం అవుతుంది. పువ్వులు పోస్తే కాయలు వేస్తాయి. నీళ్లు మొక్కప్పుడే పోస్తాం, చెట్టు అప్పుడు భుజం. అమరావతిలో కూడా అభివృద్ధి మొక్క దశలో పోస్తాం,
తర్వాత చెట్టు అవుతుంది. దాన్నే స్వయంభూ అంటారు. మనకు తానుగా అమరావతి అభివృద్ధి చెందుతుందంటే దాని అర్థం అది. రైట్. ఒక్క బ్రేక్ తీసుకుందాం బాలకోట గారు. ఒక బ్రేక్ తీసుకుందాం. ప్రచారానికి మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బాబ్జీ గారు, ఇప్పుడు అటు పార్టీ నాయకులు మాట్లాడుతున్నా, లేకపోతే సాక్షిలో వీళ్ళు ఇలా రాసుకోవడానికైనా ఈ సోషల్ మీడియాలోనూ, లేకపోతే సోషల్ మీడియా అంటే మనం అనుకుంటున్నాము ఏదో అల్లరోళ్ళు, లేకపోతే ఖాళీగా ఉండేవాళ్ళు, లేకపోతే ఫోన్లు పట్టు తిరిగేవాళ్ళు అనుకుంటున్నామండి. ఈ ట్రోలింగ్లో పర్టికులర్గా ఈ మావిగన్ పేరుతో వచ్చిన దాని మీద విమర్శిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు, వాళ్ళు వీళ్ళని లేదు, అసలు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకుండా ఉండేవాళ్ళు కూడా దీని మీద విమర్శలు చేస్తున్నారు. చాలా మంది మహిళలు కూడానండి. అదే అంటున్నా. సో ఇవన్నీ ఈ మామూలుగా విమర్శలు కూడా కాదు, తిట్లు. అవునండి, ఇష్టం తిడుతుంటాం. మరి ఆ తిట్టదండకం వీళ్ళకి అర్థం కావట్లేదా, లేకపోతే ఏమనుకోవాలి దీన్ని? అయినా సరే అద్భుతమైన చర్చ, సంచలనమైన చర్చ జరుగుతోంది. మేధావులు కూడా పొగుడుతున్నారు. ఆర్థికవేత్తలు అయితే అసలు నోరెళ్ళు పెడుతున్నారంట, ఇంత పెద్ద గొప్ప ఆలోచన ఎలా వచ్చిందని. అదే వికే గారు, ఇప్పుడు 3 రకాల ప్రజలండి. ఒకటే రాజకీయాలను సునిశ్చితంగా పరిశీలించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోస్తున్నారు. తర్వాత భారత రాజ్యాంగం పట్ల, రాజకీయాల్లో కీలక అంశాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పింది ఏంటి, రాష్ట్రాలు ఉంటాయి కానీ రాజధానులు ఉండవు, దేశానికి రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు ఉండదు అని అంటున్నప్పుడు వెంటనే వచ్చే ప్రశ్న ఏంటి, మరి మీరు 3 రాజధానులు ఎందుకు అనౌన్స్ చేశారు అంటే దానికి ఆన్సర్ ఉండదు. అంటే రాజకీయాల్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు, రాజకీయాలను బాగా ఇష్టపడే వాళ్ళు అందరికీ అర్థమైపోయింది ఇది. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే కాలేజీ కుర్రాళ్ళు, గృహిణులు, కాస్త కోస్త సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళందరూ ఈ ట్రోలింగ్లు చేస్తున్నారు. కొన్ని అసలు మనం బయటికి చెప్పలేని మాటలు, కొంతమంది వల్గర్గా, కొంతమంది వేలాకోలంగా, వెక్కిరించి, ఆఖరికి రాజకీయాన్ని ఆ స్థాయికి దిగొచ్చారు. ఇప్పుడే వల్గారిటీలో కూడా ఎద్దేవా చేయడమును ఇదే ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మరి ఇంత చీప్ గా చేస్తారేంటి అనే ఉద్దేశంతో ఎద్దేవా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. నేను వెంటనే మొన్న 3 రోజుల క్రితం చలో మూలపేట అని చెప్పి ధర్మాన ప్రసాద్, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో ఉన్న కేడర్ అంతా తీసుకెళ్లారంటే ఆయన అక్కడ ఏంటి 2 విషయాలు ట్రోల్ అయినాయి. ఒకటేంటి, అమరావతి నుంచి వాళ్ళు తరిమేస్తే మనం అడుగు తింటామని ఇక్కడ కూర్చొని ఎన్నాళ్ళు ఎలాగ మార్చేస్తాం, ఎందుకు చంద్రబాబు అక్కడ పెట్టాలి అని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ రోజు మీ నాయకుడే చెప్పాడు కదా ఎక్కడ పెట్టమని చెప్తున్నాడు. మరి వాట్ అబౌట్ మరి ఉత్తరాంధ్ర, వాట్ అబౌట్ విశాఖపట్నం? మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారు? గఫూర్ గారు ఆయుష్యోగ ఎవరిస్తారు? రెండోది, అక్కడ భోజనం మేమేమో ఒక ముద్ద కూడా మీకు పడేరు, మీటింగ్ అయ్యే వరకు ఉండాల్సిందే, మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వచ్చామన్నారు. అది ఎంత ట్రోల్ అయింది అంటే రాజకీయాలను ఎంత అవహేళన చేశారు. ఇప్పుడు నేను కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను, సత్యనారాయణ, ధర్మన్ ప్రసాద్ ఇద్దరు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఈ మావిగన్ దానిపైన మీతో చర్చించి చెప్పారా, మీరు ఒప్పుకున్నారా? మరి మీరేమో విశాఖపట్నం రాజధానిగా చేస్తానంటే చంద్రబాబు అడ్డుకున్నాడు, మీరు అవగాహన లేదని చెప్పి మా బొత్స సత్యనారాయణ చెప్తుండాలి, ప్రతి వేదిక మీద ధర్మాన్ని చెప్తుండాలి, అమర్ చెప్తుండాలి. మరి వీళ్ళందరూ ఏం సమాధానం చెప్తారు? అందుకని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా అన్ని వర్గాల ప్రజలకి పని కల్పించాడు, నవ్వులు పాలయ్యారు, రాజకీయాన్ని చాలా దిగు స్థాయికి తీసుకొచ్చారు. దీన్ని అందరినీ చూసి అందరూ కూడా ఏంట్రా బాబు ఇది పరిస్థితి అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఎంత విద్యలు ఉన్నారండి, రాజకీయాల్లో తల పండిన వాళ్ళు ఉన్నారు, అందరు నవ్వుకుంటున్నారు కదండి జగన్మోహన్ రెడ్డి చేసిన పని. చివరికి ఏ రాజకీయ పార్టీని వ్యతిరేకించిందా? కాంగ్రెస్ పార్టీ చేత మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది, యువతలమ్మని ఒరిస్సా నుంచి వీళ్ళంతా మద్దతు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కదా నవ్వులు పాలయ్యారు. ఒక్క మనిషి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఒక్క సాక్షి ఛానల్లోని, సాక్షి పత్రికలో చెప్పి ఉండొచ్చు తప్ప బయట మాట్లాడిన సందర్భం ఎందుకు లేదు? కారణం ఏంటి? ఒక్కసారి టప్ అని పడిపోయారు, వాళ్ళకు ఉన్నటువంటి గ్రాఫ్ అంతా పడిపోయింది, సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఇక్కడ మీకు మాట చెప్పాలి, కనీసం సొంత పార్టీ, సొంత సోషల్ మీడియా కూడా కౌంటర్ చేయట్లా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు కాబట్టి కౌంటర్ చేయట్లా. మనకేంటని వదిలేశారు వాళ్ళు కూడా. అంతే నవ్వుతున్నారు జనం, నవ్వుతున్నారు. నిన్న మధ్యాహ్నం నేను ఒక ఫంక్షన్ కి వెళ్ళాను. ఉత్తరాంధ్రలో సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు నాతోటే భోజనం చేశారు. నేను చెప్పాను, ఏం సోదరా విజయనగరంలో ఫంక్షన్ కి వెళ్ళారు, ఉత్తరాంధ్రలో సీనియర్ వైసీపీ నాయకుడు అంటే మాకు అర్థమైందిలే ఎవరో. అడిగితే నవ్వుతుంటే ఏం చేయాలి మా కర్మ అని అంటుంటే మనం ఏం చెప్పాలి ఇంకా వాళ్ళ కోసం? మరి ఏ రకమైనటువంటి రాజకీయాలు? కాబట్టి చాలా చాలా అభాసుపాలు అయిపోయారు. ఆయన అభాసుపాలు అవడం కాదు కదా, మరీ విక్రింతగా వేలాకోలంగా
ఆయనకు అవగాహన లేకుండా ఈ రాజకీయాలు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ నేనైతే ఒకటి అభిప్రాయపడుతున్నాను ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి విపరీతమైనటువంటి శక్తినిచ్చి చంద్రబాబు చేస్తుంది కరెక్ట్ అనే శక్తినిచ్చారని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. రైట్. పట్టాభి గారు, ఇంకా మనం సరే దీని గురించి ఏమైనా చెప్తే చెప్పండి. వాళ్ళ పేపర్ గురించి, తర్వాత సోషల్ మీడియా ట్రోలింగ్, సొంత మీడియా కూడా కౌంటర్ చేయకుండా వదిలేసి గాలికి వదిలే దాని గురించి ఏమైనా మీరు చెప్తానంటే నేను ఆపను. కానీ దాంతోపాటు నిన్న ఒక మహిళ, శేషగిరమ్మ అనే ఒక మహిళని ఇంటికి పిలిపించుకుని ఏదో అడావుడు చేశారు. ఏంటంటే ఇప్పుడు ఈ అమరావతి పైన రాజ్యసభలో లోక్సభలో జరిగిన చర్చలు, ఆ సెలబ్రేషన్స్, వాటిని కవర్ చేయాల్సి వస్తుందని ఏదో ఒకటి మావిగన్ ఒకటి పెట్టారు. పైనేమో మావిగన్ పేపర్లో బ్యానర్ వేయటం, కిందేమో ఆ మహిళనేమో ఓదారుస్తూ ఆవిడికి న్యాయం చేస్తారండి. ఏం చేస్తారు న్యాయం? 5 ఏళ్ళు ఈయన ఏం చేశారు? అమరావతిని పరదాలు కట్టుకున్నాడు కదా, వాళ్ళ మొఖాలు చూడాల్సి వస్తుంది, ఆ మహిళల మొఖాలు. అలాంటి వ్యక్తి అంట ఆ వృద్ధురాలను పిలిపించుకుని ఇంటికి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ వృద్ధులు ఎట్టబడితే వెళ్ళిపోయేంత సీన్ ఉందా అక్కడ? పటాభి గారు, వికే గారు, 2019 నుంచి 24 మధ్య తాడేపల్లి కొంప చుట్టూ సెక్షన్ 144. అవును, ఒక ఇద్దరు 5 ఏళ్ళు కంటిన్యూస్ గా 5 ఇయర్స్ కంటిన్యూస్ 5 ఇయర్స్ సెక్షన్ 144. ఒక 2-3 నుంచోడానికి కూడా వీల్లేదు సార్. అవును, 30 అడుగుల ఇనప గేట్లు ఎందుకు పెట్టుకున్నాడు సార్ జమోరే? ప్రజలు స్వేచ్ఛగా లోపలికి వెళ్ళటానికి 30 అడుగుల ఇనప గేట్లు పెట్టుకున్నాడా? ప్రజావేదిక దేనికి కూల్చాడు సార్? ప్రజావేదిక యొక్క పర్పస్ ఏంటి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల యొక్క వినతులు స్వీకరించడానికి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడానికి ప్రజావేదిక గడితే దాన్ని కూల్చేసినటువంటి జమోరే ఇవాళ డ్రామాలు ఆడతారా సార్? ఏ మహిళల రక్తాన్ని కళ్ళ చూశాడో, మహిళల రక్తాన్ని కళ్ళ చూసినటువంటి ఒక సైకో సార్. ఆ రోజున లాఠీలు చులిపించి వాళ్ళ రక్తం చిందించలేదా? వాళ్ళ కడుపులో గుద్ది ఎంత దారుణం సార్. మహిళల పైన వీళ్ళు చేసినటువంటి దాష్టికాలు 1-2. వాళ్ళు పాదయాత్రగా వెళ్తా ఉంటే, భోజనాలు మహిళలందరూ కలిసి వంట చేసుకుంటామంటే వాళ్ళ వంట పాత్రలన్నీ కూడా ఇసిరిగొట్టి, వాళ్ళు భోజనానికి కూర్చుంటే వాళ్ళ ఇస్తరాకులు లాగేసి చిత్రహింసలు గురి చేసినటువంటి ఈ వ్యక్తులు వాళ్ళ మహిళల గురించి మాట్లాడతారా? ఎంత ఇవాళ అంటే ఇవన్నీ మర్చిపోతారా ఏంటి సార్? గతం ఎవరికి గుర్తులేదు అనుకుంటా ఉన్నారా? ఇవాళ ఈ డ్రామాలు ఆడితే అయ్యో పాపం అని చెప్పి ముసలు కన్నీరు గారిస్తే ఇవాళ అందరూ ఆహా ఓహో అని చెప్పి మళ్ళీ చుట్టూ చేరతారా? నిజంగా గనక ఇవాళ నిన్న ఉద్దండరాయనిపాలెం వెళ్ళారు సార్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కొన్ని వేల మంది రైతులు అక్కడికి వచ్చి ఆ పవిత్రమైనటువంటి ఆ మట్టి జలాలు పెట్టినటువంటి ప్రదేశానికి వచ్చి పూజలు చేసి, ఇవాళ భువనేశ్వర్ గారు ఆ రోజున మహిళలు చేస్తున్నటువంటి ఉద్యమానికి స్పందించి ఆ చేతి గాజులు తీసిచ్చారు భువనమ్మ గారు. ఏమైపోయారు భారతిరెడ్డి గారు? ఏ రోజన్నా అరే సాటి మహిళలు ఇట్లా ఉన్నారని చెప్పి ఏ రోజైనా ఆవిడ వాళ్ళ మొహం చూసింది ఆవిడ? నిజంగా ఒక మహిళగా భువనమ్మ ఆ రోజున చేతి గాజులు ఇచ్చి మీతో కలిసి నడుస్తారని చెప్పి నడిచి నిన్న మళ్ళీ వాళ్ళతో కలిసి పూజలు చేశారు సార్ భువనేశ్వర్ గారు. మహిళల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఏ పార్టీతో మనకు తెలియదా? అరే సొంత తల్లిని ఇంట్లో నుంచి గెంటేసి వాళ్ళ ఒక పెద్దవాడిని తీసుకొచ్చి ఈయన సార్ ఓదార్చేది, ఈయన వాళ్ళ మహిళల గురించి మాట్లాడతారు. కాబట్టి 5 సంవత్సరాల పాటు అనేక అరాచకాలు, దాష్టికాలు, దుర్మార్గాలు చేసి వాళ్ళని ప్రతిరోజు ఏడిపించి ఒక సైకోగా ముద్రపడినటువంటి వ్యక్తి ఇవాళ ఈ డ్రామాలు చేస్తే ఎవడు నమ్మడు. రెండోది, ఇది అయ్యేది లేదు, చచ్చేది లేదు, రేపు నేను వచ్చి మార్చేస్తాను. సరే ఇతను ఈ జమోరే రావటం ఇవన్నీ జరిగే పనులు కాదు. కానీ ఇవాళ ప్లాన్ బి అంటా ఉన్నాడు. ప్లాన్ బి అంటే వైఎస్ఆర్సీపీ అండ్ జమోరే బ్లాక్అవుట్. బి అంటే బ్లాక్అవుట్, మీరు వాకౌట్ చేయటం కాదు, బ్లాక్అవుట్ అంటా ఉన్నారు. అయినా పార్లమెంట్ లో చేసినటువంటి తీర్మానాన్ని అసెంబ్లీలో మారుస్తారా సార్? ఎవరైనా కొద్దిగా బుర్ర ఉండాలి కదా. ఇందాక బాలకోట అన్నట్టు మోకాల్లో కాదు, ఇంకా కిందకి దిగి అరికాల్లో ఎక్కడ ఉంది. పార్లమెంట్ లో చేసినటువంటి బిల్లు అంటే ఈయన మార్చేస్తారంట, రేపు వచ్చి అసెంబ్లీలో మార్చేస్తారట. కాబట్టి అంటే కడుపు మంట వీకే గారు. నిన్న దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకటం, గౌరవ ప్రధానమంత్రి గారిని నారా లోకేష్ గారు కలవటం, రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీలు అందరితో ప్రధానమంత్రి గారు గ్రూప్ ఫోటో దిగటం, ఇవన్నీ ఎంత కడుపు మండిపోయి ఉంటుంది సార్. ఆ కడుపు మంటలో నుంచి వచ్చినటువంటి మాటలన్నమాట చూసి ఓర్వలేక ఏదో ఒకటి పిచ్చిపోతలు పోయటం, డ్రామాలాట. ఏదేమైనా వీకే గారు
క్యాపిటల్ ఇవాళ చూశాను, ఇంకో వార్త మన ఆంధ్రజ్యోతి ఆన్లైన్ ఎడిషన్ లోనే చదివాను. పిన్ కోడ్ కూడా అతి త్వరలోనే అమరావతి రాజధానికి కొత్త పిన్ కోడ్. మా ఆర్టీఐ యాక్టివిస్ట్ మన రమేష్ వర్మ గారు, ఆయన ఒక ఆర్టీఐ క్వశ్చన్ అడిగితే వాళ్ళు కూడా అతి త్వరలోనే వీఆర్ అలొకేటింగ్ పిన్ కోడ్ అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళు పంపించారు. ఆంధ్రజ్యోతిలో ఆన్లైన్ ఎడిషన్ ఇందాకే చదివి ఆనందించారు. కాబట్టి ఇక అమరావతి ఈజ్ అన్స్టాపబుల్, ఇట్ ఈజ్ అన్స్టాపబుల్. ఇక ఫోకస్ అంతా కూడా అక్కడ చేయాల్సినటువంటి పనులపైనే. ఎంత త్వరగా మన ఐకానిక్ బిల్డింగ్స్ పూర్తి చేసుకుంటాం, రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్స్ కి సంబంధించి ఆ ట్రంక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా బ్రహ్మాండంగా జరుగుతోంది. సార్ ఒక చిన్న ఇన్విటేషన్ సార్, ఈ డిబేట్ తరఫున బాలకోట అన్న నేను అందరం కలిసి మీరు ఒకసారి రావాలి అమరావతి వచ్చి ఒక లైవ్ షో. అమరావతి క్యాపిటల్ మధ్యలో రాత్రిపూట వెనకమాల మొత్తం కొన్ని వేల లైట్లు మెరిసిపోతూ ఉంటే ఆ బ్యాక్ డ్రాప్ లో మీరు ఒక డిబేట్ పెడతారా, ఒక లైవ్ షో పెడతారా? మీరు రండి, అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా మీ ద్వారా ఒకసారి ప్రపంచాన్ని మొత్తానికి కూడా చూపించాలి. దట్ ఈస్ అవర్ ఇన్విటేషన్. తప్పకుండా ప్లాన్ చేద్దాం బాటాబ్ గారు. అంత పెద్ద రాజధాని, తర్వాత పార్లమెంట్లో స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక రాష్ట్ర రాజధాని కోసం చర్చ జరిగిన దాఖలాలే లేవు. అలాంటిది ఒక చర్చ జరిగి ఇదే రాజధాని అని చేశారు అని అంటే మరి అంతకు మించిన ఇదే ఉంటుంది దాంట్లో చేయడానికి. డెఫినెట్గా చేద్దాం. పైగా 30,000 మంది కార్మికులు రేయింబౌళ్ళు పనిచేస్తున్నారు. 30,000 మంది కార్మికులు, ఏది అన్నిటి విభాగాలు, అది కన్స్ట్రక్షన్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఇంకా రకరకాల పనులకు సంబంధించి రోడ్డు వీళ్ళు వేసేవాళ్ళు కానీ 30,000 మంది కార్మికులు ఆ డిబేట్ చేసినప్పుడు గఫూర్ గారు కూడా వస్తారులే. రావాలి గఫూర్ అన్న, మీ తరఫున కూడా. సారీ ఇందాక మీ పేరు మెన్షన్ చేయాలా? పాల్గొన్న నాయకుడే గఫూర్ గారు పాల్గొన్నారు. కాదు, తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరో మనకు తెలియదు కానీ గఫూర్ గారు ఇక్కడ 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు, ఉద్యోగులు పనిచేస్తున్నారు, స్థానిక ప్రజలు పనిచేస్తున్నారు. అది చాలా ఒక జుబ్లియంట్ మూడ్లో సాగుతుంది కాబట్టి వీ హ్యావ్ టు షేర్. సో అది అయితే ఇప్పటి వరకు జగన్మోహన్, నేను స్టార్టింగే చెప్పాను నిజానికి ఈ టాపిక్ అవసరమా లేదా అన్నప్పుడు ఎందుకు అనేది నేను చెప్పాను. నేను ఇదొక సిల్లీ థింగ్, ఇదొక చైల్డిష్ థింగ్, ఈ చైల్డిష్ ఆలోచనని ఎండగట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి తీసుకున్నాను అని చెప్పి నేను ముందే చెప్పాను మీరు అన్నప్పుడే, రైట్? అది అయిపోయింది. ఇక ఏమన్నా ఫైనల్గా అమరావతి బిల్లు అక్కడ చట్ట సవరణ జరిగింది, ఇక అమరావతి రాజధాని వచ్చింది కాబట్టి మీరేమన్నా ఈ ప్రభుత్వానికి ఏమన్నా చెప్పదలుచుకుంటే 4 మాటలు ప్లీజ్. గఫూర్ గారు, వినపడిందా? ఆడియో వెళ్ళట్లేదా గఫూర్ గారికి? వెంకటేష్ గారు నేను 2 మాటలు చెప్తానండి. ఆగండి గఫూర్ గారు వినపడుతుందా? సరే, ఈ సందర్భంలో రైట్ చెప్పండి కోటయ్య గారు, చెప్పండి. జస్ట్ 30 సెకండ్స్. వెంకటకృష్ణ గారు, ఒకటి కాలజ్ఞానం రాసిన పోతులూరు వీరబ్రహ్మం గారు చాలా అంశాలు చెప్పారండి. అంప చెట్టుకు నిత్యం వేసే వాళ్ళు పడతారు, మహిళలు రాజ్యాధికారంలోకి వస్తారు, కుక్క కడుపున పంది కడుపున కుక్కలు పడుతుందని చెప్పారు తప్ప ఈ వైసీపీ పోకడ గురించి చెప్పడం మర్చిపోయారు. 2, ఇప్పటికైనా తాడేపల్లి వెళ్ళే వైసీపీ నాయకులు జాగరూకతగా వెళ్ళాలండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళు రక్షణ ఏర్పాట్లు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఏదైనా జరగవచ్చు. ఆయన పరిస్థితి ఏంటో అరణ్య గోచరంగా ఉంది కాబట్టి కాస్త దూరంగా ఉండాలి, మెలకుగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. 3వది, అమరావతి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వప్నం, ఆయన మానస పుత్రిక. ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగదండి. అమరావతిలో భూములు ఇచ్చిన రైతుకు గాని, అమరావతి ప్రాంత రైతులు గాని, ఒక్క రైతుకి ఒక్క మహిళకు కూడా అన్యాయం జరగనివ్వడు. కన్నుల్లో ఒత్తులేసుకొని కాపలా దాచుకొని ఒక రాజధాని నిలబెడుతున్నాం సార్. ఇలాంటి యొక్క పరాచకాలు, హేళనలో, ఇలాని ఈ మావిగాని మాటలు ఇవన్నీ తీసి పక్కన పెడితే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం యొక్క గజెట్ నోటిఫికేషన్ తో అమరావతి భారతావనిలోనే ఒక రాష్ట్రంగా వెలసిల్లుతుంది.
వీళ్ళు కోదాడ పార్టీ గరికపాటి చెక్కపోటు దాటితేనే ఈ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దండేసే నాదులు లేడు. వీళ్ళు ఢిల్లీ పోవటం అనేది కళ. ఆఖరి పాయింట్, 100 మంది తొగ్గులక్కలు కలిసిన, 1000 మంది పులకేసులు కలిసిన, జగన్మోహన్ రెడ్డి తాత దిగొచ్చిన అమరావతిలో ఏక కూడా వేకలేదు. రైట్, ఓకే. గఫూర్ గారిది లైన్ కట్ అయింది. ఎనీవే, పటాబ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ బాలకోటయ్య గారు, గఫూర్ గారు, బాబ్జీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.